అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శరన్నవరాత్రులు రాబోతున్నాయి. మరి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి, అలాగే ఎప్పుడు ఎండ్ అవబోతున్నాయి, అలాగే 9 రోజులు అమ్మవారు ఎలాంటి అలంకారాల్లో దర్శనం అవబోతున్నారు, అలాగే ఏ వృత్తుల్లో ఉన్నవారు ఏ రోజు అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిదంటారు? ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా. మీకైతే మ్యారేజ్ అవ్వాలి. అయిందా? లేదండి, అవ్వాలి. అమ్మవారి దయ వల్ల త్వరలో. అమ్మవారి దయ అయిందా? ఇంట్లో పెద్దవాళ్ళ దయ ఉంటే అయిపోతుంది. అమ్మవారు ఎప్పుడు మీ దయ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇలాగ వచ్చి కూర్చున్నాం. అయితే మనకి ఇప్పుడు దసరా శరణ్ నవరాత్రులు ఇప్పుడు మనకి అక్టోబర్ 2వ తారీఖున అమావాస్య ఉంది. అక్టోబర్ 3వ తారీఖు నుంచి మనకి శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ శరన్నవరాత్రులు వచ్చి అక్టోబర్ 3వ తారీఖున మొదలవుతాయి. అక్టోబర్ 12వ తారీఖు వరకు శరన్నవరాత్రులు ఉండి విజయదశమి అక్టోబర్ 12వ తారీఖున ఉంటుంది అనమాట. అయితే మొదటిగా మనకి ఏంటంటే ఈ దసరా శరన్నవరాత్రులు అనేది 9 రోజులు జరుపుకుంటాం. ఇది 9 రోజులు 9 అవతారాలతో మనము పూజించుకోవడం జరుగుతుంది అమ్మవారిని. ఈ 9 రోజులు కనుక మనకు ఈ 9 నవరాత్రులు ఈ 9 రోజులు కనుక మనం పూజించుకుంటే ఎటువంటి వాళ్ళకైనా సరే ముందు వాళ్ళకి ఏదైతే కోల్పోయేసి ఏదైతే కావాలనుకుంటారో ఈ 9 రోజుల్లో వాళ్ళకి మంచి ఫలితాలు 9 రోజులు చేసుకుంటే 9 రోజుల తర్వాత వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో మొట్టమొదటిగా పెళ్లి కాని వాళ్ళు, ఏదైనా వృత్తుల్లో ఉండి వాళ్ళు వృద్ధి చెందని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారిని నమ్ముకొని ఈ శరన్నవరాత్రుల్లో పాల్గొని ఏదో ఒక రోజున వాళ్ళు దానికి సంబంధించినటువంటి చేసుకుంటా పూజ విధానాలు కావచ్చు, అష్టోత్తరం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో చేసుకుంటా ఉంటే కూడా 9 రోజుల తర్వాత వాళ్ళకి దాని మీద వాళ్ళు అనుకున్నది, వాళ్ళు కావాలనుకున్న ఎమ్మెల్యే కావాలి, సీఎం కావాలని కాకుండా కామన్ గా అనుకున్నది ఏదైనా ఉంటే వాళ్ళకి నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు కూడా ఆ ప్రజల మీద ఉంటాయన్నమాట. ఇందులో మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవి అవతారం అవుతుంది అనమాట. మొదటి రోజున అప్పుడే పుట్టి ఉంటారు కదా బాల త్రిపుర సుందరి దేవి అనే అవతారము మొదటి రోజున వేస్తారనమాట. ఇది ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్స్ వేస్తారు. ఇప్పుడు ఈ రోజులు అయితే చిన్న చిన్న టెంపుల్స్ అన్నింటిలో కూడా విష్ణు ఆలయాలు, అమ్మవారి ఆలయాలు, శివాలయాల్లో కూడా బాల త్రిపుర సుందరి దేవి గారిని మనము చూడొచ్చు అనమాట. ఈ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం రోజున ఎలాంటి వారు పూజ చేసుకుంటే, ఎలాంటి వారు ఆవిడ ఒక కృపా కటాక్షానికి ఇదవుతే, ఎలాంటి వారు ఆమె దర్శనం చేసుకోవడం వలన వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే, ఎవరైనా పిల్లలు ఉంటారు, బాల అరిష్ట రోగాలని ఉంటాయి కొన్ని పిల్లల్లో బాలరిష్ట లోపాలని, బాలరిష్ట దోషాలని ఇలా ఉంటాయి అన్నమాట. ఎలాంటి అంటే చిన్న పిల్లల్లో చెవుడు అంటే శ్వాసకోశ సమస్య, ఐ సమస్య ఎలాంటివి వస్తాయి అంటే ఇప్పుడు మ్యాండ్రికం అంటారు. సంబంధాలు ఇంట్లోనే చేసుకుంటారు. బ్రెయిన్ మెచ్యూర్ అవ్వకపోవడం, మ్యాండ్రికం మ్యాచెస్ అంటారు. సంబంధాలు మ్యాండ్రికం చేసుకున్న వాళ్ళకి కొంతవరకు పిల్లలు ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తో పుడతారు. వాళ్ళకి బాలరిష్ట దోషాలని కొన్ని వస్తాయి అన్నమాట. ఇలా కామన్ గా కూడా కొంతమందికి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కొన్ని చిన్న లోపాలు పిల్లలు మనం చూస్తుంటాం. అదే బ్రెయిన్ మెచ్యూర్ అవ్వకపోవటం, కళ్ళు సరిగా కనపడకపోవటం, చూపు లేక చెవులు సరిగా వినపడకపోవటము, ఇలాంటి సమస్యలతో చాలా మంది పిల్లలు ఉంటారు. ఈ పిల్లలకు కనుక ఈ యొక్క నవరాత్రుల్లో మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవి అవతారం రోజున వీళ్ళని కూర్చోబెట్టేసిన బాల త్రిపుర సుందరి దేవి అవతారం వీళ్ళకి వేసి పూజ చేసుకోవడం ద్వారా రేగి పళ్ళు దొరుకుతాయి. ఈ సీజన్ లో రేగి పళ్ళు అభిషేకం చేయడం ద్వారా వీళ్ళకి అమ్మవారికి సంబంధించినటువంటి గోతనామాలతో కావచ్చు, ఈ పిల్లలకు సంబంధించిన అమ్మవారి పాదాల వద్దకి పెట్టేసి ఆ ప్రసాద నైవేద్యాలు పెట్టేసుకొని ఇంట్లో అయినా పూజించుకోవచ్చు అనమాట. బాల త్రిపుర సుందరి దేవి అవతారం రోజున ఈ పిల్లలందరికీ తీసుకెళ్లేసి గుడిలో తీర్థ ప్రసాదాలు ఇప్పించేసి గోతనామాలు చెప్పించేసి ఆ గుడిలో ఆ అమ్మవారి దర్శనం చేపిస్తే గనక త్వరగా వీళ్ళు ఈ బాలరిష్ట దోషాలని 16 సంవత్సరాల పాటు ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి అతి త్వరగా తగ్గిపోయేసి వీళ్ళు మంచి నడవడికతో ఉండేటువంటి అదృష్టం అయితే ఆ రోజు ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి లోపం లేకపోయినప్పటికీ కూడా పిల్లలు అందరూ కూడా బాల త్రిపుర సుందరి దేవి అవతారం రోజున పిల్లలందరూ కూడా గుడికి వెళ్ళేసి ఆ ఒక అమ్మవారి యొక్క దర్శనాన్ని వీక్షిస్తే ప్రతి ఒక్కరి మీద ఆ యొక్క కృపా కటాక్షాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్మకం ఉంటుందన్నమాట. ఆ పని అందరూ కూడా చేయాల్సినటువంటి ప్రక్రియ అన్నమాట. ఇంకా రెండో రోజు గాయత్రి దేవి అవతారం. ఈ గాయత్రి దేవి అవతారం ఏంటంటే
ఆ గాయత్రి దేవి ఏం చేస్తారంటే, ఈ గాయత్రి దేవి అనేది సకల సంపదని కలిగించేటువంటి వ్యక్తిత్వం అన్నమాట. ఈ గాయత్రి దేవి ఏంటంటే సలహాదారుడి అన్నమాట. అంటే 10 మందికి సలహాలు ఇచ్చేసి ఎవరు ఎలా ఉండాలి నడవడిక నేర్పేటువంటి వ్యక్తి గాయత్రి మాత. ఈ గాయత్రి మాతని ఎవరు పూజించాలి అంటే పొలిటీషియన్స్, సెలబ్రిటీలు, ఎక్కువగా ప్రజల కోసం శ్రమపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గనక ఈ గాయత్రి దేవి అవతారం రోజున అక్కడ పూజా విధానం కానివ్వండి, అక్కడ పూజలో పాల్గొనడం కానివ్వండి, గాయత్రి హోమం కానివ్వండి ఆ రోజు చేయిస్తే గనక, చండీ హోమం, గాయత్రి హోమం గనక ఆ రోజు చేయిస్తే గనక వాళ్ళకి అతిథులుగా సంపద అనేది తులతోవడం జరుగుతుంది. పార్టీలో కావచ్చు, ఏదైనా వాళ్ళు అనుకున్నటువంటి ఏ సంస్థలైనా 10 మందికి సరిపడా శ్రమ చేసేటువంటి సంస్థలు ఎందులో ఉన్నా కూడా, ఎలాంటి ఎన్జిఓస్ కూడాను ఈ యొక్క గాయత్రి దేవి రోజు, గాయత్రి అవతారం రోజున వీళ్ళు పూజించుకోవడం ద్వారా మంచి ఫలితాలు వీళ్ళు పొందేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది. వీళ్ళు ఏమి చేయలేకపోయినా కూడా ఆ గాయత్రి మాత ఉన్నటువంటి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా వీళ్ళకి ఆ ఒక ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు గాయత్రి మాత అవతారం రోజున వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలానే అన్నపూర్ణ దేవి అవతారం 3వ రోజున ఉంటుంది. 3వ రోజున అన్నపూర్ణ దేవి అవతారం వేస్తారు. అన్నపూర్ణ దేవి అవతారం ఎవరు వేస్తారా అంటే, ఈ మనకి ఆ అన్నపూర్ణ దేవికి ఎవరు కోల్చుకోవాలి అంటే, మనకి ఇప్పుడు క్యాటరింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఫుడ్ కు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, రైతులు కూడా ఇప్పుడు భూమి పండించేస్తారు కదండి, ఇప్పుడు శనగ వేస్తారు రైతులు, మనకి గోధుమ కానివ్వండి, ఇలా రైతులు ఎవరైతే ఉన్నారో అన్నం, ఆహారం, దానికి రైతుల కన్నా కూడా మనకి జనానికి పెట్టాలని ఒక ఎన్జిఓస్ ఉంటారు, చాలా మంది అనాథాశ్రమాలు వీళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా అన్నపూర్ణ దేవికి కొలవడం ద్వారా వాళ్ళకి ఎప్పుడు కూడా సంపద తగ్గకుండా, ఎక్కడైతే వాళ్ళ మనసు మంచి భావంతో వాళ్ళు ప్రజలకి అన్నదానం చేస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సమకూర్చడానికి అన్నపూర్ణ దేవి అవతారంతో వాళ్ళకి మంచిది ఉంటుంది అనమాట. మంచి మంచి ఎన్జిఓస్ వీళ్ళంతా కూడా ఈ అన్నపూర్ణ దేవి అవతారానికి వాళ్ళు పూజించుకోవడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది అనమాట. అలాగే తర్వాత లలిత త్రిపుర సుందరి దేవి అవతారం, ఆ 4వ అవతారం అన్నమాట. 4వ రోజున లలిత త్రిపుర సుందరి దేవి అవతారం. ఇక్కడ ఏంటంటే మనకి మీడియా వాళ్ళు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, కళారంగాల వాళ్ళు కానివ్వండి, ఆ రోజున గనక వాళ్ళు పూజించుకుంటే, లలిత త్రిపుర సుందరి దేవి అవతారానికి గనక దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని గోతనమ చదువుకొని ఆ రోజు గనక హోమాలు చేస్తారు, త్రిపుర సుందరి యాగమని చేస్తారు. ఆ రోజు చదువుకుంటే ఆ మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి చండీ అవతారం. చండీ అవతారం వచ్చేసి 6వ రోజున చండీ అవతారం ఉంటుంది. ఈ చండీ అవతారం రోజున ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ వ్యాపారం చేసేటువంటి బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వ్యాపారం చేసేటువంటి వృద్ధి అవ్వడానికి, వ్యాపారం చేయాలనుకున్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఆ రోజున కనుక పూజించుకొని ఆ చండీ హోమం అని కూడా ఉంటుంది అనమాట. ఆ రోజు కనుక చండీ హోమం కూడా చేపించుకుంటే మంచి ఆయుర ఆరోగ్యాలు, ఆ ధనధాన్యాలు కూడా వాళ్ళ ఇంట తొలతూగేటువంటి అదృష్టం వాళ్ళకు ఉండదు. అలానే 7వ అవతారం లక్ష్మీ అవతారం. లక్ష్మీ అవతారం అంటే ఇంకా అందరూ తెలిసిన విషయం ఉంటుంది. ఎక్కువ పూజ చేస్తా ఉంటారు. లక్ష్మీదేవి గవ్వలు పెట్టేసి పూజ చేస్తా ఉంటారు, సాలగ్రాములు పెట్టేసి పూజ చేస్తా ఉంటారు, ఏకనారి పెట్టేసి పూజ చేస్తా ఉంటారు అన్నమాట. ఆ లక్ష్మీదేవి పూజ చేసుకోవడం, లక్ష్మీ గవ్వలతో పూజ చేసుకోవడం, ఆ రోజున లక్ష్మీదేవికి జమ్మి చెట్టు నుంచి తీసుకొచ్చిన ఆకుతో పూజ చేయడం, ఇలా చేస్తూ ఉంటే కూడా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఆ ఒక చేసిన వాళ్ళ మీద, అందరి మీద ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇంట్లో ఏదైనా అశాంతి ఉన్నా కూడా లక్ష్మీదేవి అవతారం రోజున పూజ చేసుకోవడం వలన, ఆ రోజు దైవారాధనకి వెళ్ళేసి దేవుని గుళ్ళో పూజ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగేటువంటి అదృష్టం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి సరస్వతి దేవి అవతారం. ఈ సరస్వతి దేవి అవతారం రోజున పిల్లలు ఎవరైనా చదువులు కానీ తక్కువ ఉన్నా, పెద్దవాళ్ళైనా సరే ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ, లాయర్స్ కావచ్చు, జాబులు, ఏదైనా ఎవరు డాక్టర్స్ కావచ్చు, ఎవరు కూడా మనం మేధాశక్తి ఉందంటే ఎవ్రీడే అడ్వాన్స్ అవ్వాలి. మన మేధాశక్తి ఎప్పుడు కూడా అడ్వాన్స్ అవుతూనే ఉండాలి. ఇలా అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మనం చదువుకుంటూనే ఉంటాం. ఎంత తెలిసినా కూడా మనకి తెలిసిన తక్కువే ఉంటుంది, ఇంకా తెలుసుకోవాల్సిన ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ కూడా సరస్వతి దేవి అవతారం రోజున అందరూ వెళ్ళేసి మోటీలు అంటే గుంజిళ్ళు తీయాలి. అక్కడ అమ్మవారి దగ్గర గుంజిళ్ళు ఒక 108 గుంజిళ్ళు చేతనైతే, లేకపోతే ఒక 21 గుంజిళ్ళు అయినా సరే తీస్తే వీళ్ళ తప్పుదాయాలు ఏమైనా తప్పు రాతలు కానీ, తప్పు పరీక్షలు కానీ తప్పుగా చేస్తుంటే అవి క్షమించేసి మళ్ళీ వీళ్ళకి జ్ఞానం ప్రసాదిస్తుంది.
జ్ఞాన సరస్వతి దేవి అంటారు. అందుకోసమే ఈ జ్ఞానం ప్రసాదించడానికి సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడం, ఆమె తీర్థ ప్రసాదం, ఆ రోజు తులసి తీర్థం ఇస్తారు. ఈ తులసి తీర్థం తీసుకోవడం కానీ చేస్తే వీళ్ళకి జ్ఞానం అనేది వచ్చేసి పిల్లల్లో ఆ రోజున అక్షరాభ్యాసం చేస్తారు. చాలా మంది కూడా సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేస్తారు. ఆ రోజున అమ్మవారి టెంపుల్స్ లో అక్షరాభ్యాసం చేయించుకుంటే కూడా మంచిది. ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళకు కూడా ఆ రోజు చేయించుకుంటే, చదువుకునే పిల్లలు కూడా ఆ రోజు చేయించుకోవడం వలన మంచి జరుగుతుంది. పిల్లలు ఉన్నత స్థాయికి శిఖరానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఏది చదువుకునే దాంట్లో. ఇది మంచి చెప్పుకోవాల్సినటువంటి విషయము. అలానే దుర్గాదేవి అవతారము, ఇది వచ్చేసి మనకి 9వ రోజున దుర్గాదేవి అవతారం వేస్తారు. మనకి 9వ రోజున దుర్గాదేవి అవతారం ఎందుకు వేస్తారంటే, దుర్గాదేవి ఎందుకంటే జనాలందరికీ ధైర్యాన్ని కాపాడగల శక్తులు ఉంటుంది. అలానే మనకి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటా కూడా అవి అన్ని తొలగిపోవడానికి దుర్గామాత కుంకుమ పూజ చేస్తారు ఆ రోజున. ఆ రోజు కుంకుమ పూజలు అందరూ పాల్గొనేసి ఎలాంటి వృత్తులున్నా కూడా దుర్గాదేవి కనుక పూజించుకుంటే ఉత్తమమైన ఫలితం ఉంటుంది. మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా, అధైర్యపడకుండా ముందుకు వచ్చేసి కోర్టు విషయాల్లో ఏదైనా సమస్యల్లో ఉన్నా, భూమి వ్యవహారమైన సమస్యలో ఉన్నా, మీరు ఏదైనా గొడవల్లో సమస్యల్లో ఉన్నా కూడా దుర్గామాత ధైర్యాన్ని ఇచ్చేసి అందరి నడవడికని మంచితనంగా చేసేదానికి దుర్గా అవతారం ఉంటుందన్నమాట. ఆ రోజున దుర్గాదేవికి అందరూ కూడా పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. తర్వాత మనిషాసుని మర్దని, ఇది వచ్చేసి శత్రునాశిని అంటారు. ఈ శత్రునాశిని మనిషాసుని మర్దని శత్రునాశిని చేస్తారనమాట. మీకు ఏదైనా శత్రు దోషాలు గాని, శత్రువు నుంచి విమోచనం గాని, భయం, మీకు ఏదైనా భయం ఉన్నా కూడా ఆ రోజున మీరు గనక పూజ చేసినట్లయితే గనక మనిషాసుని మర్దని పూజకి ఏం చేయాలి అంటే నల్ల నువ్వులతో పూజ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. అన్ని దేవతలకి నువ్వులు పనికిరావు. నువ్వులు అనేది ఓన్లీ నవగ్రహాల మీదే చేస్తారు. కానీ మనిషాసుని మర్దనికి నల్ల నువ్వులతో లేదా తెల్ల నువ్వులతో ఆ రోజు పూజ చేస్తారు. బెల్లము నువ్వులతో పూజ చేస్తారు అన్నమాట. అది కనుక పువ్వులతో చేస్తారు. ఆ రోజు లలిత మనకి మనిషాసుని మర్దని పూజ చేస్తే కూడా చాలా మంచిది. మనిషాసుని మర్దని అంటే చాలా మంది భయపడతారు. కానీ జనాల్లో భయాన్ని పోగొట్టడానికి వచ్చేటువంటి ఆ ఒక అవతారమే మనిషాసుని మర్దని. ఇక చివరిగా వచ్చేసరికి రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకరణ ఏంటంటే ఈవిడ శాంతి స్వరూపిణి. ఈ 9 రోజుల నుంచి 10 రోజుల నుంచి మనకు వచ్చినట్టు అవతారాలు మనకి ఏ లోపాలని మనం చూసుకున్నట్లయితే ఈ రాజరాజేశ్వరి దేవి ఏంటంటే ఇవన్నీ తీర్చేదానికి సకారంగా శాంతి రూపం అన్నమాట. ఈ రాజరాజేశ్వరి దేవి ఏంటంటే మనం శాంతంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆవిడ ఉండేసి ఇప్పుడు మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చేదానికి వచ్చేటువంటి అమ్మవారి అవతారమే రాజరాజేశ్వరి దేవి చివరి అవతారంగా మిగిలిపోయి శాంతి రూపంగా ఉంటదన్నమాట. ఆ రోజున మీరు చక్కెర పొంగల్ కానివ్వండి, ఏదైనా పులిహోర కానివ్వండి, పిండి వంటలు, ఎన్ని రకాల పిండి వంటలు అంటే అన్ని రకాల పిండి వంటలు చేసి విజయదశమిగా ఉన్న రోజున ఆ రోజు ఇక ఆ అవతారంతో ఎండింగ్ ఉండిద్ది కాబట్టి ఆ అవతారాన్ని పూజించుకుంటే ఎలాంటి ఫీల్డ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఒక స్థాయిని పెంచుకునే దానికి, మనలో ఉన్నటువంటి నెగిటివిటీని, మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని పోగొట్టి ఆ ఒక అమ్మవారు కృపా కటాక్షాలు అందరి మీద ఉండేలా చూసుకుంటది. ఈ అమ్మవారికి పూజించుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనమాట. ఇది అమ్మవారి యొక్క రూపం. అమ్మవారి యొక్క అవతారాలు వాళ్ళు ఏ పూజలు చేయాలనే దానికి ఇట్లా ఉంటుంది. 9 రోజులు 9 అవతారాల గురించి, అలాగే ఏ వృత్తిలో ఉన్నవారు ఏ రోజు పూజ చేసుకుంటే మంచిదనే అంశాన్ని చాలా బాగా వివరించారు సురేష్ గారు.